మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతన్న. గోమాత బొమ్మతో వినూత్న గృహ ప్రవేశం. ఘనంగా ఛాయ్ టుడే నూతన ప్రారంభోత్సవం. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కుర్ని కులస్తులను విద్యా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కుర్ని కులస్తుల సంఘం నాయకులు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, ఆంజనేయులు, సరళ శేఖర్లు కోరారు. పెద్దలు ముజఫర్ నగర్ కుర్ని కుల దైవాచార సంఘం యొక్క పెద్దలు సిబి చంద్ర వారికి మా కుర్నికుల దైవాచారము కుర్ని చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క ఈ వనభోజనాల గురించి మేము మాట్లాడాలనుకున్నాము. కుర్నికుల దైవాచారం సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరఫున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే, మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము మా కమిటీ తరఫున ధన్యవాదములు. టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము కుర్ని చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క ఈ వనభోజనాల గురించి మేము మాట్లాడాలనుకున్నాము. కుర్నికుల దైవాచారం సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరఫున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే, మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల దైవాచారము మా కమిటీ తరఫున ధన్యవాదములు. న్యూస్ టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. కుర్నికుల దైవాచార సంఘం నుంచి మేము ఎస్ఐ గారు ఉపాధ్యక్షుని నేను. మా పిల్లలు అందరూ బీఫార్మసీ, బీఎస్సీ, డాక్టర్స్ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఇంతవరకు ఏ అర్హత పొందలేదు. మేము చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దాంట్లో కానీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు. మాకు చేనేత వలన ఏమన్నా మాకు వచ్చే అర్హతలు ఉంటే గవర్నమెంట్ గారు దాన్ని సపోర్ట్ చేయాలని, మా పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. నా పేరు సాయ మల్లికార్జున. దేవరాపురం కుర్నికుల
సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడిని. మేము చేసిన ఈ వనబోయిన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా కుర్రీకుల బంధువులందరికీ చాలా చాలా ధన్యవాదములు. అలాగే మేము ప్రతి కార్యక్రమం కానీ మా పిల్లలు కష్టపడుతున్న చదువులు కానీ అన్నిట్లో రాజకీయంగా కానీ మా కులంలో ఉన్న రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళకి కానీ అందరికీ గుర్తించి ప్రభుత్వం కావాల్సిన సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. నేను మా పేరు సాయి మల్లికార్జున, జోరాపురం. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ జోహరాపురంలో వనభోజన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా విచ్చేసి బాగా విజయం చేస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీచక్ర కే మల్లికార్జున, కామార్తి మల్లికార్జున కార్యక్రమాలు గత చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఐక్యత, అనుకూలతగా మనవి చేసుకున్నాం. నా పేరు కొనిగిరి ఆంజనేయులు, కొన్నికుల దైవాచార సంఘము జోరాపురం శాఖ గౌరవ అధ్యక్షుడిని నేను. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు 30 ఏళ్లకు పైగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మిగనూరు వాసి కళాకారుల సేవా సమితి అధ్యక్షులు బైరుపల షఫీవుల్లాకు డాక్టరేట్ రావడంతో విశ్రాంత ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో శాల్వా కప్పి పూల మొక్కను అందించి ఘనంగా సన్మానం చేశారు. గతంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు నేను అనేక సేవా కార్యక్రమంలో పనిచేయడం జరిగింది. అందులో థ్యాంక్ యూ సార్. ముందుగా కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగస్తుల విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మురహరి శంకరప్ప గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు నా మనస్పూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీవుల్లా. పాండిచ్చేరిలో జరిగినటువంటి హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆర్గనైజేషన్ వారు నాకు 35 సంవత్సరాలుగా ప్రజాసేవలో ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ, క్రీడా వివిధ రంగాలలో అనేక సంస్థలతో కలిసి పనిచేసినాను. అందులో భాగంగా నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా వచ్చింది, మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది, అంబేద్కర్ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలు నేను కొప్పల రాజసార్ గారు ఉన్నప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు జాతీయ యువజన సంఘం అధ్యక్షునిగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు ఉత్తమ యువజన నాయకుడిగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. వివిధ సంస్థలతో కలిసి నేను పర్యావరణము, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో కలిసి మేము పనిచేయడం జరిగింది. సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా రంగస్థలంలో అనేక మంది కళాకారులకు వేదికగా ఏర్పాటు చేసి వారికి నిరంతరం సేవలు అందిస్తున్నాను. అలాగే కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరు, ఆదోని మా డివిజన్ అయినటువంటి ఎమ్మెగనూరులో అనేక సంస్థలతో కలిసి ప్రజాసేవలో మమేకమై దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ నా సామాజిక సేవను గుర్తించి వారు నాకు పాండిచ్చేరిలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. వారికి నా మనస్పూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా సేవను గుర్తించి మాతో పాటు పనిచేసినటువంటి మా రెవెన్యూ ఉద్యోగ మిత్ర బృందం అందరూ నన్ను ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కార్యాలయంలో సన్మానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీవుల్లా, డాక్టర్ బైలుపల షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు జిల్లా. ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా తరఫున మేము శ్రీ షఫీవుల్లా గారిని సన్మానించడం జరిగింది. ఇతను గత 20 సంవత్సరాలుగా ఒక 20-30 ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్గా పేదలకు సేవ చేస్తూ తనకు సహాయ సహకారాలు అందిస్తూ తనకు చేతనైన సహాయాన్ని చేస్తున్నాడు. ఆ సహాయాన్ని గుర్తించి పాండిచ్చేరిలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పీస్ ఆర్గనైజేషన్ తనకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా మేము
ఇదే ఈ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున కూడా ఆయన్ని సన్మానించేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా చేయూతను అందించిన మా కార్యవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సఫీవుల్లా గారు ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా నిర్వహించి ప్రజలకు మన్నన పొందుతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. వరంగల్ నగరంలో భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం. నగర వ్యాప్తంగా సుమారు 30 నిమిషాల నుంచి కురుస్తున్న వర్షం. జలమయమవుతున్న రహదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, వ్యవసాయ మార్కెట్లో తడిసిన పత్తి, మొక్కలు లబోదిబోమంటున్న రైతులు. త్రుటిలో తప్పిన ప్రమాదం జరిగి ఉంటే 10ల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేది. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదురు ఖాళీ గ్యాస్ సిలిండర్ లారీ యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో విజయవాడ నుండి మైలవరం వెళ్తున్న ఇబ్రహీంపట్నం 350 బస్ ఢీకొట్టింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. చిన్ని గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ కి కాలుకు బలమైన గాయమైంది. అదృష్టం ఏంటి అంటే ఖాళీ సిలిండర్ లారీ కాబట్టి సరిపోయింది. అదే గ్యాస్ నింపిన సిలిండర్ లారీ అయి ఉంటే ప్రమాదం ఊహించుకోవడం చాలా కష్టంగా ఉండేది. బస్సులో ఒక్కరు మిగిలేవారు కాదు. ఏది ఏమైనా లేచిన వేళ విషయం బాగుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వెమ్మటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కలిసి క్రేన్ తీసుకొని వచ్చి పక్కకు తీయడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని వేరే బస్ ఆటోలో అక్కడి నుండి పంపించడం జరిగింది. బండ్లు కాదు మనం ఎక్కడ వాడం.
కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలో పున్నమి రెస్టారెంట్ ఎదురుగా చాయ్ టుడేను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎండి నజీర్ అహ్మద్, ఆదిల్, మజీద్, ఇర్ఫాన్, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిల్ మాట్లాడారు. अंदर जाकर चाय तूचू वीडियो తీద్దాం. మళ్ళా అదే నీ కాడ ఉన్నాయి బాబు, అదే వీడియో తీయి బాబు. ఎక్కువసేపు నువ్వు ఉండండి అని చెప్తే నువ్వు సరే అంటే థ్యాంక్ యూ భయ్యా. అందరికీ నమస్కారం. మన కర్నూలు జిల్లాలోని ఈరోజు వెంకటరమణ కాలనీ పున్నమి రెస్టారెంట్ ఆపోజిట్లో చాయ్ టుడే అనే షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ గమనిక ఏమంటే అందరూ ఉదయం పూట కానీ సాయంత్రం కానీ వచ్చి టీ తాగాల్సిందిగా కోరుతున్నాము. మన దగ్గర స్పెషల్గా వచ్చేసి కాఫీ ఉంటుంది, టీ, బాదం, పిస్తా అన్నీ, జింజర్ టీ అన్నీ ఉంటుంది, అల్లం బెల్లం ఉంటుంది, బెల్లం టీ ఉంటుంది, షుగర్ వాళ్ళకి షుగర్లెస్ టీ ఉంటుంది. అందరూ వచ్చి ఒకసారి రుచి చూడాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి మీరు వస్తే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరూ తొలుకొని వస్తారు. అలాంటి టేస్ట్ మన దగ్గర ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరమణ కాలనీలో చాయ్ టుడే ఓపెన్ చేయడం జరిగింది. అయితే వెంకటరమణ కాలనీలో పున్నమి రెస్టారెంట్ ఎదురుగా పొద్దున ఉదయం మార్నింగ్ ఎవరైతే వాకింగ్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ శక్తిని ఉత్తేజపరచుకోవడం కోసము మా చాయ్ టుడేలో వచ్చి అందరు టీ తాగాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం పూట కూడా ప్రతి ఒక్కరికి కూడా చాయ్ టుడే మా తాగి ఆనందం పరిచి ఆహ్లాదంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా చాయ్ టుడేకి రండి, ఒక్కసారి టీ తాగండి, మరీ రుచికరంగా మరీ రావాలని రావాల్సిందిగా మీరు కోరుకుంటున్నాము. అందరూ రండి, చాయ్ తాగి వెళ్ళండి. చాయ్ టుడేకి రండి, అందరూ ఎప్పుడు ఆపోజిట్లో అందరూ రావాలని కోరుకుంటున్నాము. తాగిన తర్వాత బాగుండాలి. కర్నూలు నగరంలో చిన్నటేకూరు వద్ద ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అక్రమంగా 27 మందిపై వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సోషల్ మీడియా వాళ్లపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి స్వగృహంలో కలిసి ఈ అక్రమ కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని తదుపరి కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని, అక్రమ కేసులకు భయపడేది లేదని పార్టీ నాయకులు చర్చించడం జరిగింది. ముల్లా పొదల్లోకి దూసుకుపోయిన ట్రావెల్ బస్ తప్పిన పెను ప్రమాదం. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో వేమ్లకోట నుండి కుంట వెళ్లే రహదారిలో రాయల్ ఓవైస్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోజు రోజుకి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న అనంతరం ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎగువనున్న పశ్చిమ పర్వతాను సావుల్లో ఆకాశ మహాదీపోత్సవం వెలుగనుంది. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది అరుణాచలంలో వెలిగే జ్యోతి ఉత్సవం తరహాలో కార్తీక పౌర్ణమి రోజున అఖండ జ్యోతి వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ కర్నూలు నగరంలో చిన్న టేకూరు వద్ద ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం పోస్టులు చేశారని 27 మందిపై వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సోషల్ మీడియా వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంపై కర్నూలులో డీఎస్పీ కార్యాలయానికి విచారణ హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, సివి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో మరో 2 బస్సు ప్రమాదాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన మెట్టుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ట్రాక్టర్లో ఉన్న 4. ఎవరు మీ ఎవరు ఎవరు మీ ఎవరు ఎవరు మీ ఎవరు
కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ముందుగా గోమాతతో కలిసి ప్రవేశించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే అపార్ట్మెంట్లలో ఇది కష్టతరం అవుతుంది. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. నిజమైన గోవుకు బదులు పూజ సమయంలో బొమ్మ ఆవును ఇంట్లో నడిపించి వేడుకను పూర్తి చేసింది. ఫ్లాట్లోకి గోవును తీసుకెళ్లలేకపోవడంతోనే ఈ సాంకేతిక పరిష్కారం వాడారట. ఈ ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.